ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. తాడేపల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటల 45 నిమిషాలకు పోలవరం ప్రాజెక్టు సెట్కు చేరుకున్నారు. అనంతరం ప్రాజెక్టుకు వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్టు నిర్మాణ పనులను ఫోటో గ్యాలరీ ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో పోలవరానికి రానున్నారు. ఏదైతే జాతీయ ప్రాజెక్టు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ ప్రాజెక్ట్ లో జరుగుతున్నటువంటి ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పరిశీలించడానికి మరికొద్దిసేపట్లో ఆయన రానున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన నివాసం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన పోలవరం 11 గంటలకు చేరుకుంటారు. చేరుకున్న అనంతరం ఎక్కడైతే వ్యూ పాయింట్ ఉందో వ్యూ పాయింట్ దగ్గర దిగిన అనంతరం ఇక్కడ అధికారులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన ఎక్కడైతే ప్రాజెక్టు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాల్ అదేవిధంగా ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ అదేవిధంగా గ్యాప్ 1 గ్యాప్ 2 తదితర పనులు ఎక్కడైతే జరుగుతున్నాయి ఆ పనులన్నిటి దగ్గర కూడా ప్రత్యక్షంగా వెళ్ళి ఆ పనులు ఎంతవరకు జరిగినాయి ఎంతవరకు జరుగుతుంది అనే దాని మీద ఆయన పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం ఆయన జలవనరుల శాఖ అధికారులు అదేవిధంగా ఏదైనా ప్రాజెక్టు సంబంధించిన అథారిటీ కమిటీ కావచ్చు ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఆయన సుమారుగా 3 గంటల పాటు ఆయన సమావేశం అవుతారు. సమావేశం అయిన అనంతరం 3 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఆయన నేరుగా విజయవాడ వెళ్తారు. 2014 నుంచి 19 వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఇది పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఆయన ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి నెల కూడా సోమవారం పోలవరం అనే నినాదంతో సుమారుగా 30 సార్లు అయితే పోలవరం వచ్చినటువంటి పరిస్థితి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత గత 10 నెలల్లో ఇది 3వసారి పోలవరం పర్యటనకు వస్తున్నారు. ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏవైతే పనులు ఉన్నాయో పనులన్నీ కూడా 2027 డిసెంబర్ నాటికి పూర్తవ్వాలని ఒక దిశానిర్దేశం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ పనులు పురోగతిపై ఆయన ప్రత్యక్షంగా చూసి అనంతరం అధికారులతో సమీక్ష చేయడానికి రోజు పోలవరం వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. అమిత్యాల వజ్రకూరు పెట్రోల్ బంకులలో సిబ్బందిని బెదిరించి 1,03,70,000 నగదు ఎత్తుకెళ్లారు. ముఖానికి మాస్కులు ధరించి బొలేరో వాహనంలో వచ్చిన దోపిడీ దొంగలు అక్కడి సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. సీసీ ఫోటోస్ కూడా ఎత్తుకెళ్లిపోవడంతో క్లూస్ టీమ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. అమిత్యాల వజ్రకరూరు పెట్రోల్ బంకులలో సిబ్బందిని బెదిరించి 1,03,70,000 నగదు ఎత్తుకెళ్లారు. ముఖానికి మాస్కులు ధరించి బొలేరో వాహనంలో వచ్చిన దోపిడీ దొంగలు అక్కడి సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజ్ కూడా ఎత్తికెళ్లిపోవడంతో క్లూస్ టీమ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. రైట్ తరుణి, అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. తరుణి, పెట్రోల్ బంకులోనే లక్ష్యంగా చేసుకుని దొంగలు భారీ మొత్తంలో నగదు ఇటుకల్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అసలు ఈ దోపిడీ ఎలా జరిగింది, పోలీసులు కళ్ళు చెప్పి ఎలా పారిపోయారు అనేది మనకు తెలియాల్సి ఉంది. అయితే తరుణి, దొంగల ముఠా రెచ్చిపోయింది. అర్ధరాత్రి వేళ బొలెరో వాహనంలో వచ్చి దొంగలు ఆంధ్రాల వజ్రకరూరు ప్రాంతాల్లో 2 పెట్రోల్ బంకులపై దాడి చేసి సిబ్బందిని తీవ్రంగా బెదిరించి కొట్టి కౌంటర్లోని మొత్తం సొమ్ము 3,70,000 నగదు వరకు ఎత్తుకెళ్లారనే సమాచారం మనకు తెలిసింది. మనం ఒకసారి దొంగల ప్లాన్ తెలుసుకుంటే షాక్ కావాల్సిందే. తరుణి, ముఖాలకు మాస్కులు ధరించి వచ్చి దుండగులు మొదట పెట్రోల్ బంకు సిబ్బందిని చితకబాదారు. అంటే అదే క్రమంలోనే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని గమనించిన కొంతమంది దొంగలు కేవలం నగదే కాదు, సీసీ హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకెళ్ళడం మనం గమనించాల్సిన విషయము. సీసీ ఫుటేజ్ లేకపోవడంతో పోలీసులు కూడా ఇది ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. వారికి కూడా ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిగా మారింది. తరుణి, అంతేకాకుండా పోలీసు స్పందన మనం ఒకసారి కనుక్కున్నట్టయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైనారు. దొంగలు వాడిన బొలెరో వాహనాల వివరాలు మొబైల్ టవర్ ద్వారా లొకేషన్ ట్రేస్ చేసే పని మీద పోలీసులు అయితే నిమగ్నమైపోయి ఉన్నారు. తరుణి, అర్ధరాత్రి ఇంత పెద్ద దోపిడీ జరుగుతుంటే ఎలాంటి పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడం ఏంటి అని ఇక్కడ ఉన్న ఊర్లో వాళ్ళు ఎక్కువ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాన్ని పెట్రోల్ బంక్ సిబ్బందికి సేఫ్టీ కల్పించాల్సిన బాధ్యత కూడా ఎంతైనా ఉంది. దొంగలు మరి ఎక్కడెక్కడ దాడి చేయబోతున్నారనే భయం కూడా ప్రజల్లో పెరిగిపోతుంది. దాన్ని రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట రాత్రి మందుబాబు వీరంగం సృష్టించారు. మద్యం ఎత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో గాయాల పాలయ్యాడు. గమనించిన పోలీసులు మంటలను ఆర్పేసి మందుబాబును ఆసుపత్రికి తరలించారు. బంగారుగడ్డకు చెందిన కుంటోజు మందుబాబు గతంలో లారీ డ్రైవర్గా పనిచేసేవాడుగా పోలీసులు గుర్తించారు. భార్య కొన్నేళ్లుగా అతడితో విడిగా ఉండడంతో అతని తల్లి జయమ్మతో పాటు కలిసి ఉంటున్నాడని చెప్పారు. మద్యానికి బానిసైన మధు కొంతకాలంగా ఆస్తి తన పేరిట రాయాలంటూ తల్లిని వేధిస్తున్నాడంటూ సమాచారం. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అతని తల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్కు రావడంతో ఆమె వెంటే అనుసరించిన మధు పోలీస్ స్టేషన్ బయట అకస్మాత్తుగా ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. తన నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాచలంలో అక్రమంగా కట్టిన 5 అంతస్తుల భవనం కూలిపోయిందని, దాని కింద పడి 2 మరణించినట్లు ఆయన తెలిపారు. ఒక్క భద్రాచలంలోనే కాదు, రాష్ట్రంగా వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, గోషమహల్ నియోజకవర్గంలో కూడా అక్రమ నిర్మాణాలు చాలా ఉన్నాయని అన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై తనతో పాటు కార్పొరేటర్లు, ప్రజలు ఎన్నో ఫిర్యాదులు చేశామని, ఆయన అధికారులను పట్టించుకోవడం లేదని చెప్పారు. బిల్డర్లు తక్కువ ధరలకు స్థలాలు కొని 2-3 ఫ్లోర్లకు అనుమతులు తీసుకొని 5 నుంచి 10 ఫ్లోర్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. దీనిపై సిసిపి సహా అధికారులందరికీ ఫిర్యాదు చేసినా ఎటువంటి రెస్పాన్స్ రావడం లేదని చెప్పారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు అడ్డంగా మారిందని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర్రావు ఏకవచనంతో సంబోధించడం సరికాదని మాజీ ఎమ్మెల్యే గోర్లె కిరణ్ కుమార్ అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల ముప్పు కోసం ఇటీవల అసెంబ్లీలో ప్రదర్శించిన సాంఘిక నాటక ప్రదర్శనతో ఈశ్వర్రావు జగన్ గురించి వెటకారపు మాటలు మాట్లాడడం తగదన్నారు. జగన్ పై అనవసర విమర్శలు మానుకొని ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాల అమలుపై ఫోకస్ పెట్టాలని కిరణ్ కుమార్ హితవు పలికారు. వాడికి నాకు పోలికేమిటి అనే మాట సర్వసాధారణంగా ఎవరు కూడా అనం. వాడితో నాకు పోలికేంటని మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకపదజాలంతో అతన్ని కించపరిచే విధంగా ఒక పెద్ద వ్యక్తిని ఆ విధంగా మాట్లాడటం మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గం ఇచ్చర్ల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఒక సంయమనంతో, ఒక మంచితో అన్ని పార్టీలు, ఎన్నో పార్టీలు వారు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. ఆనాడు ప్రతిభాభారతి గారు కానీ, నీలకంఠం నాయుడు గారు కానీ, ముఖ్యంగా కళా వెంకట్రావు గారు కానీ, అలాగే కోండ్రు మురళి కానీ, మేము కానీ ఇక్కడ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఏనాడు కూడా అసభ్య పదజాలంతో కించపరిచే విధంగా ఒక రౌడీలు మాట్లాడే మాటల తీరుగా మాట్లాడి ఈరోజు ఇచ్చర్ల నియోజకవర్గ ప్రతిష్టను, పరువును ఈదిలోకి లాగిన పరిస్థితి ఈరోజు ఈ కూటమి ఎమ్మెల్యే నడుకుడి ఈశ్వర్రావు చేయడం జరిగింది. అయితే అందరం కూడా మాట్లాడగలం. అందరం కూడా మనందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన మాకు కానీ, మా కార్యకర్తలకు కానీ అందరికీ నోళ్ళు ఉన్నాయి. ఎలా ఎవరిని విమర్శించగలమో, ఏ విధంగా దాన్ని తిప్పుకొట్టగలమో అందరికీ తెలుసు. కానీ అది పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ప్రధానంగా 2 సీసీ ఫోటేజ్లు లభించాయని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి 11:31 నుంచి 11:42 వరకు 12 నిమిషాల కీలకంగా ఉందన్నారు. ఈ సమయంలో రెడ్ కలర్ కారు, ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ బండి ఒకేసారి వెళ్లాయని, అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కారు కోసం విచారణ చేస్తున్నామన్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో 2 సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ కేసులో ఎవరి దగ్గర అయినా బలమైన ఆధారాలు ఉంటే దర్యాప్తు బృందానికి అందించాలని సూచించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టచ్చు. బాగా సెంటిమెంట్ ఉంది అక్కడ. సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు.
అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది, దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి, మంచి ఆంధ్రప్రదేశ్ లో బతకాలి, మంచి ఇండియాలో బతకాలి. దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు. బట్ అందరికీ చేసేది అప్పీల్ ఒకటే, చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ మాట్లాడుకుంటుంటే ఊరుకోరు. వీఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఈస్ పోస్టెడ్ వాట్, ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము. దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి, ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే, మనందరము ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. అందరికి వాక్ స్వాతంత్రం ఉంది, అందరికి అడిగేది ఉంది. బట్ ఎక్కడో ఉంటాడు ఆయన, ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన, ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు. ఎవరు మన